నమస్తే. తెలంగాణలో పామాయిల్ పండించిన రైతులకు అంటే పండించిన తర్వాత పంట పండించే సమయంలో వారికి సరైన సూచనలు ఇస్తూ ఆ పంట పండించిన తర్వాత వచ్చిన దిగుబడిని మార్కెటింగ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఈ తెలంగాణలో ఉన్న 7 జిల్లాల్లో ఎంఓయు కుదుర్చుకొని మార్కెటింగ్ చేస్తున్నారు. సరైన సమయంలో సరైన సలహాలు ఇస్తూ వారికి దిగుబడి అంటే ఎలా పండించాలి, జాగ్రత్తలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కావచ్చు, ఆ నీటి సదుపాయాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, సరైన సలహాలు ఇస్తూ పామాయిల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న 7 జిల్లాల్లో ఎంఓయు కుదుర్చుకొని సంస్థ ఒకటి ప్రీ యూనిక్ సంస్థ ఎంఓయు కుదుర్చుకున్నారు. ఆ కంపెనీ యొక్క ప్రతినిధి రోహిత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఎలా కొనసాగిస్తున్నారు అని. సార్ నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు ఈ పామాయిల్ రంగం అనేది మామూలుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. ఇక్కడ చాలా తక్కువ ఉంది. కలెక్టర్ గారు మొన్న లాస్ట్ టైం కలెక్టరేట్ మీటింగ్లో చూసుకున్నట్టయితే 2000 ఎకరాల టార్గెట్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతము ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో? నెక్స్ట్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎలా ప్రోత్సాహకాలు ఉన్నాయి? నమస్కారం, రైస్ సోదరులకి నమస్కారం. నా పేరు రోహిత్. నేను ప్రీ యూనిక్ కంపెనీ జోనల్ మేనేజర్ని. ముందుగా మనకి 2021 నుంచి మన తెలంగాణలో ఇంతకుముందు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే పామాయిల్ సాగు జరిగేది. 2021 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో 33 జిల్లాలను గవర్నమెంట్ సర్వే జరిగింది. దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వారు మరియు ఉద్యాన శాఖ, భారతదేశ ప్రభుత్వం అందరు కలిసి దీన్ని ఒక సర్వే చేశారు. ఈ భూమి, ఈ నేలలు కానీ, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కానీ, ఈ ఆయిల్ పామ్ పంట సాగుకి అనుకూలమా కాదా అని సర్వే చేసినప్పుడు ఇవన్నీ ప్రాంతాల అనుకూలం. హైదరాబాద్, మల్కాజ్గిరి ఆ 2 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగు అనుకూలమని తేలింది. అప్పుడు కొన్ని కంపెనీలని వాళ్ళు ఎంఓయూతో సైన్ చేయించుకున్నారు. అట్లాగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 14 కంపెనీలు గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ అయ్యి 2021-22 నుంచి ఈ ఆయిల్ పామ్ సాగు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సాగులోకి వచ్చింది. అప్పటి నుంచి వచ్చిన తర్వాత మనకి ప్రస్తుతానికి 2,50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుంది. దాంట్లో ఒక 60,000 ఎకరాలు మనకి దిగుబడి, మనం తెలంగాణలో ఆయిల్ పామ్ దిగుబడి స్టార్ట్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు మనకి సిరిసిల్లలో ఎందుకు మరి 2,000 ఎకరాలే ఉంది, తెలంగాణలో మిగతా జిల్లాల్లో ముందు వెళ్తున్న కారణం ఏంటంటే, సిరిసిల్లలో మనం మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు 2022-23లో మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక 1000 ఎకరాల దాకా సాగు జరిగింది. తర్వాత రెండో సంవత్సరం క్రమేణా ఈ సాగు కొంచెం తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఆల్రెడీ పెట్టిన పెద్ద రైతులందరూ కూడా తర్వాత వచ్చిన రైతులు దీన్ని ఒకసారి చూసి, దీని దిగుబడి చూసి, దీనికి బైబ్యాక్ అగ్రిమెంట్ ఎవరైతే ఇస్తారో, దానికి ఎవరైతే గెలలు కొనుగోలు చేస్తారో చూసి పెడదామని రైతులందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 2022లో మనం నాటిన మొక్కలకి, మనం ఏదైతే ఆయిల్ పామ్ మొక్కలు నాటించామో దానికి గెలలు రావడం స్టార్ట్ అయింది. మనం ఉదాహరణకి దీనికి ఎట్లా ఉంటుందంటే, దీని స్కీమ్ ఎట్లా ఉంటుందంటే, రైతుని ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసుకుంటాం. మొక్కలు నర్సరీలో పెంచుతాం. దీనికి ఒక సంవత్సరం మనం మొక్కలు పెంచి ఇవ్వాల్సి వస్తుంది రైతులకి. అంటే రైతులు ఈరోజు మొక్క కావాలంటే మేము ఆ రైతుని ఒక సంవత్సరం ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్క అప్పటికప్పుడు దొరికే జామ మొక్క లాంటిది కానీ, మామిడి మొక్క లాంటిది కాదు ఇది. ఈ మొలక ఏదైతే ఉందో మనం మలేషియా నుంచి, సీడ్ గార్డెన్ నుంచి సర్టిఫైడ్, అక్కడ గవర్నమెంట్ సర్టిఫైడ్ నర్సరీస్లో మనం మొక్క తెచ్చుకొని ఇక్కడ మన నర్సరీలో రెండంచెల పద్ధతిలో మనం మొక్కను పెంచుతాం. ఆ మొక్కను పెంచి ఆ మొక్కనిస్తాం అనమాట. ఒక సంవత్సరం వయసున్న మొక్కని 12 ఆకులు, దాని యొక్క విస్తీర్ణం 20-20 సెంటీమీటర్, దాని యొక్క కాండం విస్తీర్ణం 25-20 సెంటీమీటర్ల వరకు ఉన్న మొక్కని రైతులు ఎంచుకొని అలా నాటుకున్న 22 సంవత్సరంలో నాటుకున్న రైతులకి ఇప్పుడు దిగుబడి స్టార్ట్ అయింది. 4వ సంవత్సరంలో దిగుబడి మనకి యావరేజ్గా ఇక్కడ 4వ సంవత్సరంలో మేము అంచనా ప్రకారం 4-5 టన్నులు వేసుకుంటున్నాం. దాదాపుగా రైతులకు ఆల్రెడీ కొంతమంది చెప్పండి, ఒక్క సంవత్సరం అంటే పెరిగిన మొక్కను రైతులకు అందిస్తారు ఒక సంవత్సరం. అవును. సో ఒక సంవత్సరం మొక్కను తన పొలంలో నాటుకున్నట్టయితే ఆ దిగుబడి అంటే ముఖ్యంగా ఇవి ఎటువంటి నేలలు అనుకూలం? నీరు శాతం అంటే ఇప్పుడు మామూలుగా పంట పొలాల్లో చూసుకున్నట్టయితే వరికి ఎక్కువగా వాటర్ అవసరం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ. దీనికి పామాయిల్కు ఎంత నీరు అవసరం ఉంటుంది వరితో కంపేర్ చేసుకున్నట్టయితే? వరితో కంపేర్ చేసుకుంటే సులువుగా 1 ఎకరం వరి సాగయ్యే నీరు, యాసంగి పంట కింద కానీ వర్షాకాలం పంట కింద కానీ సాగే ఒక ఎకరం వరికి సాగయ్యే నీరుతో ఒక 2-3 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు. అది కూడా డ్రిప్ పద్ధతిలో అయితే ఒక 4 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. మెయిన్గా మనకి
అంటే ఇప్పుడు ఓకే. నీటి ఇప్పుడు అంటే ఒక ఎకరము వరి సాగుతోటి 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు డ్రిప్ వేసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక అంటే ఒక 2 ఇంచుల బోర్, ఫుల్ బోర్ కింద 2 ఇంచు నీళ్ళు ఫుల్ పోసినట్లయితే ఒక 4 ఎకరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు మేజర్గా నీటి వనరు ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. చెట్టు వయసు పెరిగే కొద్దీ 4వ సంవత్సరంలో ఒక 250 లీటర్లు, 5వ సంవత్సరంలో ఒక 300 లీటర్లు, 6వ సంవత్సరం నుంచి ఒక 300 నుంచి 350 లీటర్లు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మనం ఎవరికైతే నీటి వస్తు ఎక్కువగా ఉన్న రైతులు మాత్రం దీన్ని సాగు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు దీనిపైన అవగాహన ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుంది కాబట్టి సో అంటే దీనిపైన సలహాలు అంటే పెంచే విధానం కావచ్చు, ఎరువుల విషయం కావచ్చు, నీరైతే చెప్పారు ఇందాకే, ఎరువుల విషయం ఏ టైంలో ఏ ఎరువు వేయాలి, ఆ భూమి సాంద్రత ఎవరు అంటే మెజర్ చేసి అంటే దాని సాంద్రత ఎలా తీసుకుంటారు, దీనికి వ్యవసాయ శాఖ నుండి ఎటువంటి సలహాలు ఉంటాయి, మీ కంపెనీ నుండి ఎటువంటి సలహాలు ఉంటాయి రైతులకు? ముఖ్యంగా ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ నుంచి ఉద్యాన అధికారులు అయితే కానీ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వారు వాళ్ళ రైతు వేదికల్లో కానీ, మన ఆయిల్ పామ్ రైతు క్షేత్రంలో కానీ మన సైంటిస్టులను పిలిపించి వాళ్ళకి స్పెషల్గా మనం ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఎరువుల యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సంవత్సరంలో మనం 4 సార్లు వేయాల్సి వస్తుంది. మొక్క నాటిన తర్వాత మనం మొక్క నాటిన తర్వాత 3 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం ఎరువులు. అట్లా మనం సంవత్సరంలో 4 సార్లు వేస్తాం. దానికి యూరియా మనం అందరం వాడే జనరల్గా అన్ని రకాల పంటలకు వాడే ఎరువులే దీనికి వాడుతున్నాం. యూరియా, సూపర్, పొటాష్, మెగ్నీషియం, బోరాన్. మొదటి సంవత్సరంలో ఒక సిఫార్సు ఉంటుంది, 2వ సంవత్సరంలో ఒక సిఫార్సు ఉంటుంది, 3వ సంవత్సరంలో ఒక సిఫార్సు ఉంటుంది, 4వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఆ తోటని, ఆ దిగుబడిని బట్టి, ఆ నేల స్వభావాన్ని బట్టి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఒకవేళ రైతుకు మామూలుగా వాళ్ళకు తనకు సొంతంగా అయితే గేదెలు కానీ ఆవులు కానీ ఉంటాయి. ఇప్పుడు ఈ రసాయనాల విషయం చెప్పారు. ఇప్పుడు అంటే సేంద్రియ ఎరువులు అంటే తను సొంతంగా ఈ పామాయిల్కు అనుకూలంగా ఉండే సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చా? ఇది మెయిన్గా అసలు ఈ పంట అనేది ఫస్ట్ మన ఆఫ్రికా దేశంలో గుర్తించడం జరిగింది ఆయిల్ పామ్ పంట అనేది. తర్వాత దాన్ని హైబ్రిడైజేషన్ చేసి మనం ఆయిల్ ఎక్కువ రికవరీ చేయడం కోసం దాన్ని హైబ్రిడ్ చేసి సీడ్ ప్రొడక్షన్లో హైబ్రిడైజేషన్ చేసి తర్వాత ఈ మొక్క తీసుకొచ్చాం. ఈ మొక్కకు మెయిన్గా సేంద్రియ పదార్థం ఉన్న నేలలు కానీ సేంద్రియ పదార్థం వేసినప్పుడు ఇది బాగా రియాక్ట్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని మెయిన్గా మనం 2 రకాలు చెప్తున్నాం. ఒకటి మన పశువుల ఎరువు, బాగా చివికిన పశువుల ఎరువుని మొదటి సంవత్సరం బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువును మొదటి సంవత్సరం ఒక 25 కేజీలు, 2వ సంవత్సరం ఒక 50 కేజీ ఒక మొక్కకి 2 దఫాలుగా, అంటే ఎండాకాలంలో ఒకసారి, నవంబర్లో ఒకసారి, అట్లా 2వ సంవత్సరంలో ఒక 50 కేజీలు, 3వ సంవత్సరం నుంచి 100 కేజీలు 2-3 దఫాలుగా ఏమని చెప్తున్నాం. తర్వాత జీవామృతం తయారు చేసుకునే రైతులకు కూడా ఇది, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం సైడ్ చూసుకున్న రైతులకు కూడా జీవామృతం చేసుకుంటూ తక్కువ దాంట్లో 50% రాసాయనిక ఎరువులు తగ్గించుకొని తక్కువ రాసాయనిక ఎరువులు వాడుకున్నా కూడా మంచి దిగుబడి మనం ఆల్రెడీ ఖమ్మం, నల్గొండ, ఇప్పుడున్న సిద్దిపేట అందరూ కూడా రైతులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పిన 100%లో 50% రాసాయనిక ఎరువులు వాడుతున్నారు, 50% సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. వాళ్ళకి 4వ సంవత్సరంలో 5 టన్నుల దాకా దిగుబడి కూడా వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఎరువుల విషయము అంటే ఈ పర్యవేక్షణ ఎలా ఉంటుంది? ఈ రైతులతోటి పామాయిల్ ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో సాగు చేస్తున్న పామాయిల్ రైతులకు ఏమైనా సమావేశాలు మధ్య మధ్యలో నిర్వహించి సజెషన్స్ ఇస్తారా? వాళ్ళ డౌట్స్ ఎలా క్లారిఫై అవుతాయి? మనం ప్రతి 2 నెలలకు ఒకసారి రైతులందరికీ కూడా ఈ క్రాప్ మేనేజ్మెంట్ అంటే పంట యాజమాన్య పద్ధతులపైన, ఎరువుల యాజమాన్య పద్ధతులపైన, తెగుళ్ళ యాజమాన్య పద్ధతులపైన, మరి పురుగుల యాజమాన్య పద్ధతుల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర శిక్షణ గల మన ఆఫీసర్లు అంటాం, క్లస్టర్స్ తయారు చేసుకున్నాం. ప్రతి నెల మేము వెళ్ళి కంపల్సరీగా రైతు ఫీల్డ్ తిరుగుతాం. ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఫీల్డ్లో ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత శాస్త్రవేత్తలను పిలిచి ట్రైనింగ్స్ ఇస్తాం. తర్వాత మన ఉద్యాన అధికారులు కూడా రెగ్యులర్గా విజిట్ అవుతూ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వాళ్ళ డౌట్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మేము క్లారిటీ ఇస్తాం. అంటే దిగుబడి ఎప్పటి నుండి, ఎన్నో సంవత్సరం నుండి స్టార్ట్ అవుతుంది? మనం మొక్క నాటుకున్న 36 నెలలు దాటిన తర్వాత నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. అంటే 4వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతే ప్రతి నెల దీనికి ఆదాయం ఉంటుంది. 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఒక్కసారి నాటుకొని 3 సంవత్సరాలు మనం దీన్ని జాగ్రత్తగా పెంచుకున్నట్టయితే 4వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు దిగుబడి వస్తుంది. దీని దిగుబడి కూడా ప్రతి నెల మనకేంటంటే ఒక ఇంట్లో ఒక జాబ్ ఉన్నట్టు, ఒక రైతు ఒక 5 ఎకరాలు పెట్టుకున్నట్టయితే మనకి 6వ సంవత్సరం నుంచి నెలకి 40,000 నుంచి 50,000, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టు 40,000 నుంచి 50,000 దిగుబడి మనకి ఆదాయం వస్తుంది. ఓకే. అంటే మొక్క నాటిన 4 సంవత్సరాల నుండి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. అంటే 4 సంవత్సరాల వరకు రైతుకు ఎటువంటి ఆదాయం ఉండదు. సో అంటే ఇందులో ఈ మధ్యలో మొక్కకు గ్యాప్ ఎంత ఉంటుంది? ప్లస్ ఇందులో అంతర పంటలు ఏమైనా వేసుకునే అవకాశం ఉంటుందా?
దీనికి మనం ఎకరానికి 50 మొక్కలని చెప్తున్నాం, 1000 ఎకరాలు డీడీ కట్టమని చెప్తున్నాం. 50 మొక్కలంటే ఒక మొక్కకి దూరం 30 అడుగులు ఉంటుంది, వరుసకి మధ్య దూరం 30 అడుగులు ఉంటుంది. అంటే 3 సార్లు మనం మొదటి సంవత్సరంలో 3 సార్లు ట్రాక్టర్ తిరుగుతుంది. అంటే మనం అన్ని రకాల అంతర పంటలు వేసుకోవచ్చు. వరి తప్ప దీంట్లో అన్ని రకాల అంతర పంటలు వేసుకోవచ్చు. రెండో సంవత్సరం ఒక 2 సార్లు ట్రాక్టర్ తిరుగుతుంది. మూడో సంవత్సరం ఏంటంటే ఒకసారి ట్రాక్టర్ తిరుగుతుంది. అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. కూరగాయల పంటలు వేసుకోవచ్చు. ఉద్యాన పంటలు వేసుకుంటే ఇంకా మంచిది. మన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే ఇప్పుడు మనకి బాగా డిమాండ్ ఉన్న పంటలు రైతు సోదరులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు దిగుబడి వచ్చిన తర్వాత మార్కెటింగ్ మెయిన్ సమస్య. ఇప్పుడు ప్యాడీ కావచ్చు, మిగతా కాటన్ కావచ్చు, ఇంకా మిగతా ఏ పంటలైనా కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ ఎఫ్సిఐ కానీ సిసిఐ కానీ వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. ఈజీగా వాళ్ళు అమ్మగడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు పామాయిల్ విషయానికి వస్తే అంటే వాళ్ళు ఎలా సేల్ చేయడం ఎలా, దీనికి అంటే రేట్ ఎలా ఉంటుంది, మార్కెట్ రేటు అంటే అప్ అండ్ డౌన్స్ చూస్తుంటాం. ఎంఎస్పి అనేది చూస్తుంటాం ప్రతి పంటకు. దీనికి ఎలా ఉంటుంది, రేట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ అంటే ఇది ఎలా అంటే రైతు నుండి ఎలా కొనుగోలు చేస్తారు? ఫస్ట్ మనం కొనుగోలు గురించి మాట్లాడుకున్నట్లయితే దీని మార్కెటింగ్కి బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది దీంట్లో మనం ఫస్ట్ గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసినప్పుడు దీనికి ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ యాక్ట్ అని ఉంది. ఈ పంటకు ఒక యాక్ట్ ఉంది, 1993 యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లో భాగంగా ఎవరైతే ప్రాసెసర్ అంటే మేము ఎవరైతే ఆయిల్ గెల నుంచి ఆయిల్ తీసే ప్రాసెసర్ ఎవరైతే ఉంటారో ఎంఓయూ సైన్ చేసినప్పుడు మొక్కలు వాళ్ళే ఇవ్వాలి, ప్లస్ మొక్కలు ఇచ్చిన ఎవరైతే ప్రాసెసర్ ఉన్నారో రైతుల దగ్గర నుంచి బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకోవాలి. బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకున్న వాళ్ళే ఈ గెలలు కొంటున్నాం అనమాట. ఈ గెలలు కొనిన తర్వాత మనం దగ్గరలో ప్రతి రైతుకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కలెక్షన్ పాయింట్ అరేంజ్ చేయాలి. మనకున్న ఏదైతే మన గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసిన పరంగా ఎవరైతే రైతులు పెట్టుకున్నారో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కలెక్షన్ పాయింట్ ఆర్గనైజ్ చేయాలి. ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మేము ఫ్యాక్టరీకి తరలించేసి రైతు బాధ్యత ఏంటంటే తన పొలంలో నుంచి కలెక్షన్ సెంటర్ వరకు తీసుకురావాల్సిన బాధ్యత రైతుది. కలెక్షన్ పాయింట్ నుంచి గెలలు కోసుకొని తీసుకురావాలి. అక్కడ నుంచి ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేయాల్సిన బాధ్యత ప్రాసెసర్ది అంటే కంపెనీది. ఓకే. అంటే గెలలు కోసే సమయంలో కొన్ని పామాయిల్ విత్తనాలు అవి ఏవైతే ఉన్నాయో సీడ్స్ అవి ఉన్నాయో అవి రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వాటిని కూడా తీసుకుంటాం. ఇప్పుడు మన దీంట్లో గెలలు మేజర్గా రాలిన పండ్లలోనే ఎక్కువ ఆయిల్ శాతం ఉంటుంది. అంటే మగ్గిందన్న మనం పండిందన్న ఏంటంటే దానికి పూర్తి స్థాయిలో పండిన పూర్తి స్థాయిలో ఆయిల్ వస్తుంది. కాబట్టి దానికి కంపల్సరీగా రైతు సోదరులు ఒక బస్తాలో కానీ ఇందులో కానీ వేసుకొని వచ్చినట్టయితే దానికి కూడా కాటా చేసుకొని మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ధర విషయానికి వస్తే ధర ఎలా ఉంటుందండి? ప్రస్తుతానికి ఈ నెల ధర వచ్చేసి మనకి 18,052 రూపాయలు ఉంది. దీని ఒక టన్నుకు ఒక కింటాకు 1800 ధర ఉంది. దీనికి ఎట్లా ధర నిర్ణయిస్తారంటే ప్రతి నెల మనకి అప్పారావుపేటలో గవర్నమెంట్ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వాళ్ళది ఉంది. ప్రతి నెల వాళ్ళు ఆయిల్ ఆడిన దాన్ని బట్టి ఆయిల్ శాతాన్ని బట్టి ఈ సంవత్సరానికి 19.4% మనకి ఓఈఆర్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో కింద తీసుకున్నారు. దాని పరంగా రేట్ డిసైడ్ అవుతుంది. ప్రతి నెల రేట్ డిసైడ్ అవుతుంది. ఖమ్మం జిల్లా అప్పారావుపేటలో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ పరంగా మనకి ఈ రేట్ అనేది రేట్ డిసైడ్ అవుతుంది. ఆ రేట్ డిసైడ్ అవ్వడంలో ఎట్లా ఉంటుందంటే 75% వాటా రైతుకి ఇస్తారు. ఆ 19 దాంట్లో 75% వాటా రైతుకి ఇస్తారు, 25% వాటా కంపెనీకి వెళ్తుంది. దాంట్లో అన్నిట్లో దీంట్లో 2 రకాల ఆయిల్ ఉంటాయి గింజలు. పైన పిప్పి నుంచి వచ్చేదేమో పామ్ ఆయిల్, రోప గింజ నుంచి వచ్చేదేమో కెర్నల్ ఆయిల్. దాంట్లో తర్వాత ఉపోత్పత్తులతో అన్నిట్లో కూడా 75% వాటా రైతులకు ఉంటుంది, 25% వాటా కంపెనీకి. అట్లా చూసుకున్నట్లయితే ఈ నెల రేటు 18,052 రూపాయలు ఉంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు రోహిత్ గారు ఎన్ని సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నారు? నేను దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఈ ఆయిల్ పామ్ దాంట్లోనే పనిచేస్తున్నాను. మొదట 5 సంవత్సరాలేమో ఇటు మన ఆంధ్ర దాంట్లో వెస్ట్ గోదావరి కంపెనీలో పనిచేశాను. తర్వాత 4 సంవత్సరాలు ఇక్కడే నిజామాబాద్లో పనిచేశాను, నిర్మల్లో పనిచేశాను, సిరిసిల్లలో కూడా పనిచేశాను. అంటే ఇప్పుడు మీరు 8 సంవత్సరాల నుండి ఈ పామాయిల్ రంగంలో ఉన్నారు కాబట్టి అంటే మొక్క నాటిన నుండి 4 సంవత్సరాలకు కాపు వస్తుంది కాబట్టి అంటే 2 క్రాప్స్ అంటే 2 విడతలుగా మీరు చూశాను. సో అంటే ఇప్పుడు ఈ 8 సంవత్సరాల బ్యాక్ రైతుల ఫీడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమంటున్నారు మొత్తానికి? అయితే మనకి ఇక్కడ మనం ఉత్తర తెలంగాణలో కానీ సిరిసిల్ల నుంచి మా కంపెనీకి ఇచ్చిన జిల్లాలు సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో 2022-23లో స్టార్ట్ అయింది. అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయినా మేము ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ అయింది, హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. నిర్మల్లో ఒక రైతుకి ఆల్రెడీ 3 ఎకరాల్లో ₹1,00,000 వచ్చినాయి. అంటే దగ్గర 4 టన్నులు గెలలు తగినాయి. ఆల్రెడీ 4 కటింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో ఉన్న రైతుకి 2 టన్నుల 20 క్వింటాలు 2.5 టన్నులు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 10 క్వింటాలు రెడీగా ఉంది. అంటే ఈయనకు దాదాపుగా దగ్గర
మన సుమారుగా 15,000 16,000 వేసుకున్న మనకు ఒక 50,000 60,000 ఆల్రెడీ మనకి ఆదాయం వచ్చిందండి. అంటే ఒకటి రైతు సోదరులకు మీరిచ్చే సలహా ఈ వాణిజ్య పంట కాబట్టి ఇది మామూలుగా సాంప్రదాయ పంటలు ఉంటాయి, సాంప్రదాయేతర పంటలు ఉంటాయి, ఇది వాణిజ్య పంట కాబట్టి ఈ వాణిజ్య పంటలో ఇది బెస్ట్ అంటారా? మిగతా పంటలు చూసుకున్నట్టయితే మీరు రైతు సోదరులకు ఇచ్చేటి ఈ పామాయిల్ గురించి మంచి సలహా చెప్పండి. మనం మేజర్గా గవర్నమెంట్ ఈ పంటను తీసుకొచ్చింది వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను తీసుకొచ్చింది. ఎందుకంటే తెలంగాణలో లాస్ట్ 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే నీటి వనరు విరివిగా నీటి వనరు పెరిగింది. ఆ పెరగడం వల్ల ఎక్కువ మంది వరి సాగు చేయడం వల్ల మనకి ఏంటంటే నిల్వలు ఎక్కువైపోయినాయి. ఈ వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటకు తీసుకొచ్చారు. మెయిన్గా రైతులు మనం చూస్తూ ఉన్నాం, రైతులు వర్షాలు పడినప్పుడు వరి గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారో, రోడ్ల మీద దాన్ని ఎండబెట్టడం, దాని హమాలీలకి పెట్టే ప్రాబ్లం. ఈ పంటకు అటువంటి ఏం ప్రాబ్లం లేదు. 1993 ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ తెలంగాణ యాక్ట్ ఉంది ఈ పంటకి. ప్లస్ దళారీ వ్యవస్థ ఉండదు. కంపెనీ వారు కలెక్షన్ పాయింట్లు పెట్టుకొని తీసుకుంటారు. వర్షం పడిన ఎటువంటి ఇబ్బంది లేదు. రైతు బాధ్యత గెలలు కట్ చేసి అక్కడ మా కలెక్షన్ పాయింట్లో వదిలేస్తే రైతుకి రసీదు ఉంటే డబ్బులు పడిపోయినట్టే. సో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు పడే ప్రాబ్లం లేదు, దొంగతనం చేసే ఆస్కారం లేదు, దళారీ వ్యవస్థ లేదు, దీనికి ఒక యాక్ట్ ఉంది, కంపెనీ వాళ్ళ సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ పంట సైడ్ చూసుకున్నట్లయితే ముందు ఇది బాగా డిమాండ్, మెయిన్గా ఏంటంటే డిమాండ్ ఉన్న పంటల సైడ్ మన రైతు సోదరులు అందరూ వెళ్ళాలి. ఈ పంటకి ఇది ఆయిల్. మనం ఒక మనిషికి సుమారుగా మన అంచనా ప్రకారం మొన్న 14 నుంచి 15 కేజీలు ఆయిల్ తింటున్నారు. సుమారుగా ఒక మనిషి 14 నుంచి 15 కేజీలు ఆయిల్ తింటున్నారు మామూలుగా పర్ ఇయర్. అట్లా మన ఇప్పుడు చూసుకున్నట్లయితే భారతదేశంలో మన జనాభా మనమే ఇప్పుడు ముందున్నాం. మనం ఇట్లా లెక్కలు వేసుకున్నా సరే మనం 2.5 లక్షల టన్నుల ఆయిల్ కావాలి మనకి. సో ఇన్ని లక్షల టన్నుల ఆయిల్లో అంత డిమాండ్. దాంట్లో 90 లక్షల టన్నులు మనం దేశీయంగా మనం పండిస్తున్నాం. మిగతా 1,40,000 టన్నులు మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. దానికి అయ్యే ఖర్చు 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లలో 60,000 కోట్లు మనం పామాయిల్కే మనం ఖర్చు పెడుతున్నాం. సో దీన్ని తగ్గియాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్పి 2021 నుంచి ఇప్పుడు 2005 ఈ స్కీమ్ ఎండ్ అవుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ కొనసాగి అంటే ఇంత స్పీడ్గా ఉండదు ఆ స్కీమ్, కొనసాగింపుగా పెడతారు. కానీ ఈ స్కీమ్లో ఎవరైతే రైతు సోదరులు ఎవరైనా ముందుకు వస్తే, ఎందుకంటే మన ఉద్యాన శాఖ నుంచి 50,918 రూపాయలు 4 సంవత్సరాల్లో రైతులకు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీల రూపంలో. మొక్కల రూపంలో అయితే కంపెనీకి ఇస్తారు, డ్రిప్ రూపంలో కూడా కంపెనీకి ఇస్తారు. రైతు వాటా చెల్లించేస్తే ఆ సబ్సిడీలు రైతులకి కంపెనీకి వెళ్తాయి. రైతుకి 4 సంవత్సరాల్లో 16,500 పడిపోతుంది. ఓకే, సో ఇది మొత్తానికైతే మామూలుగా రైతు సోదరులు సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, ఈ వాణిజ్య పంటల్లో పామాయిల్కు చాలా డిమాండ్ ఉంది, ప్రధానంగా డిమాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచిగా రెస్పాన్స్, అంటే సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ చేసే అంటే మార్కెటింగ్ చేసే ఈ ప్రీ యూనిక్ లాంటి కంపెనీస్ కూడా వాళ్ళకు అంటే మధ్యలో ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తున్న రైతు సోదరులకు ఒక 10-15 కిలోమీటర్ల పరిధిలో ఒక మీటింగ్ని అరేంజ్ చేసి రెగ్యులర్గా వాళ్ళకు సూచనలు సలహాలు, ఎటువంటి ఎరువులైనా కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా కానీ వాటికి నీరు శాతం, ఇప్పుడు మామూలుగా వరిని చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి సాగయ్యే నీటితోటి పామాయిల్ 3 ఎకరాలు సాగు చేయవచ్చు. ప్లస్ దానిలో డ్రిప్ ఇరిగేషన్ చేసుకున్నట్టయితే 4 ఎకరాలు సాగు చేయొచ్చు అని అంటున్నారు. సో ఇది 4 సంవత్సరాల తర్వాత పంట సాగు వస్తుంది. ఈ 4 సంవత్సరాల లోపు రైతుకు ఆదాయం కావాలంటే అంతర పంటలు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి 4 సంవత్సరాల తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత వీళ్ళే, అంటే ఇప్పుడు రైతు పొలం నుండి 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో రైతులు అక్కడికి అందించినట్టయితే అక్కడ నుండి వాళ్ళు కలెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేస్తారు. ఈ గెలలు కూడా తెగిన పండ్లను కూడా వాళ్ళు తీసుకుంటారు. సో మార్కెటింగ్ విషయంలో చూద్దాం ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వ పరంగా కానీ వీళ్ళు MOU కుదుర్చుకున్న సంస్థల నుంచి కూడా సహకారం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ పామాయిల్ వైపు మొగ్గు చూపిస్తే చాలా బెటర్ అనేది చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వర్ధన్, యోయో టీవీ, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి.